హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వైల్డ్ కార్డ్స్గా వచ్చిన ఇద్దరు శ్రీనివాస్ అలాగే రమ్య, వీళ్ళైతే నిన్న నామినేషన్స్ గురించి ఈరోజు లైవ్లో మాట్లాడుకుంటున్నారు. అది ఇప్పుడు చెప్తా. అదేంటంటే వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరినీ కరెక్ట్గా మనం ఉన్నింటే వైల్డ్ కార్డ్స్ అందరినీ నామినేట్ చేసి ఉండొచ్చు. అది కొంచెం మిస్ అయింది, మనం కూడా కొంచెం గొడవ పడ్డాం, లేకుంటే అందరినీ పెట్టిండొచ్చు అని. ఇప్పుడు అంతలోపలే రమ్య వచ్చేసి అవును నేనైతే కరెక్ట్గా రాముకి ఇచ్చా, ఎందుకంటే రీతుని డీమన్ని చేస్తారని. వాడు అలాగే చేశాడు. ఆ తర్వాత వచ్చి రీతు నన్ను అడుగుతోంది నీ ప్లాన్ ఇది అని. నాకెలా తెలుస్తుంది, నేను రాముకి ఇచ్చా, వాడొచ్చి మీ ఇద్దరిని పెట్టాడు అంతేనే నేను చెప్పాను ఇది. ఆ తర్వాత వచ్చేసి దివ్యలు మాధురి గారు వచ్చే అందరికీ చెప్పేస్తున్నారు వాళ్ళు హౌస్లో ఎలా ఉన్నారు, బయటికి ఎలా వెళ్తుంది అని. అలా చెప్పకూడదు, మనము ఎక్కువ చెప్పేసే వాళ్ళు జాగ్రత్త పడతారు, అందుకే అలా చెప్పకూడదు అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత వచ్చేసి సేఫ్ గేమర్స్ ఎవరు అని మాట్లాడుకున్నారు. సేఫ్ గేమర్స్ వచ్చేసి చాలామంది ఉన్నారు, కానీ బర్నీ అలాగే ఇమాన్యువల్ అయితే వీళ్ళు ఎక్కువ సేఫ్ గేమర్స్ అని. ఇమాన్యువల్ అయితే బయట పడడం లేదు, అందరితో మంచిగా ఉంటూ చాలా కూల్గా లాగిస్తున్నాడు, అతనే పెద్ద సేఫ్ ప్లేయర్ అని రమ్య అయితే అనింది. ఆ తర్వాత శ్రీనివాస్ కూడా అవును నేను నిన్న నామినేషన్స్లో బయటికి రప్పించాలని చూశాను కానీ కుదరలేదు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి వీళ్ళందరికీ టార్గెట్ వచ్చేసి సుమన్ అలాగే రాము, వీళ్ళే టార్గెట్. అందుకే ఎప్పుడు నామినేషన్ వచ్చినా వీళ్ళనే నామినేట్ చేస్తారు. నిన్న కూడా తనుజ చూడండి సుమనే నామినేట్ చేసింది, ఏం పాయింట్ లేదు అక్కడ. సుమన్ అన్న ఫస్ట్ ఒక వారం ఎలా ఉన్నా ఆ తర్వాత బాగా ఆడుతూ వచ్చాడు, చాలా కష్టపడ్డాడు, అందరితో మాట్లాడుతున్నాడు, కానీ మళ్ళీ ఆయన్నే నామినేట్ చేశారు. ఏమని ఫిజికల్ టాస్క్లు నువ్వు ఆడలేదు, అలాగే అందరితో కలవలేదు అని. అది చాలా అన్యాయం. ఒకవేళ ఆయన క్యాప్టెన్ అయినా కూడా వీళ్ళందరూ మెచ్చుకోరు, మళ్ళీ ఆయన్నే తప్పులు పడతారు అని రమ్య అయితే చెప్పింది. శ్రీనివాస్ కూడా అవును ఆయన చాలా కష్టపడ్డాడు, ఫస్ట్ వారంకి ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా గేమ్స్ ఆడాడు, బాగా మాట్లాడుతున్నాడు కూడా అని చెప్పాడు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి సుమనన్న చాలా మంచోడు, చూడండి ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడినా చాలా మర్యాదిస్తూ మాట్లాడతాడు, ఆయన స్వభావమే అంత. అందుకే నేను సుమన్ని రాముని ఇద్దరిని సేవ్ చేద్దామని అలా ప్లాన్ చేశాను అని రమ్య అయితే చెప్పింది. శ్రీనివాస్ కూడా అవును అన్నాడు.